లాస్ట్ 2-3 డేస్‌గా ఇంట్లో టీవీలో మోగుతున్న విషయం కరోనా. కాంతారా యాక్టర్ 33 ఇయర్స్ తను కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ గురించి అంటే గతంలో మనం చూసాం ఒమిక్రాన్దే ఇది సబ్ వేరియంట్ అని చెప్తున్నారు. ఎప్పుడు కోవిడ్ ఈజ్ క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. ఆల్రెడీ యూకేలో అక్కడ ఒక డోసు ఇచ్చేసి చెత్తపుట్టలో వాడేస్తే మనం 3 డోసులు తీసుకున్నాం. అది ఇంకో 4 డోసు కూడా తీసుకోవాలి. ఏదో అక్కడ సింగపూర్లో జరిగింది. దాంట్లో 31 మంది చనిపోయారు అన్నారు ఒక వీక్లో. చిన్న చిన్న పిల్లలు స్కూల్స్లో క్రికెట్ స్టేడియంస్లో ఆడుకుంటూ పడి చనిపోయే సందర్భాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసాం. ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే చూసాం. సో ఈ క్లాట్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో బ్లడ్లో హార్ట్లో పోయి లార్జ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ వైరస్ని 4 డేస్లో నెగిటివ్గా చూపిస్తాను. నమస్తే, దిస్ అనుష కోమల్. సో ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. అందుకంటే ముందు అందరూ లాస్ట్ 2-3 డేస్గా ఇంట్లో టీవీలో మోగుతున్న విషయం కరోనా. సో పాండమిక్ వచ్చేసిందా, లేదంటే లాక్డౌన్ వస్తుందా, కరోనా విజృంభిస్తుంది, ఇలాంటి న్యూస్ మధ్య చాలా స్పెక్యులేషన్స్ మధ్య ప్రజలు భయభ్రాంతులై ఉన్నారు. సో వీటన్నింటి గురించి డిస్కస్ చేయడానికి ఇవాళ మనతో పాటు వసంత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది, ఫోన్ చూడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ టీవీలో బ్రేకింగ్లో మొత్తం కరోనానే. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత అట్లాంటి సిచ్యువేషన్లోకి మళ్ళీ తీసుకెళ్తున్నారేమో అని అనిపిస్తోంది. ఓవరాల్గా అసలు కరోనా గురించి ఏం చెప్తారు? చూడమ్మా, కరోనా అనేది COVID-19 ఏదైతే ఉందో ఆల్ఫా డెల్టా అనేది చాలా మంది చంపేసింది. బట్ ఒమిక్రాన్ వేరియంట్లో కూడా డెత్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా డెత్స్ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు దానికి గల కారణం ఏంటంటే, మీరు అకస్మాత్తుగా చాలామంది నిల్చొని హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. దాని వెనకాల ఉన్న మర్మం ఏంటంటే వ్యాక్సిన్ కానీ లేకుంటే కోవిడ్ ఇన్ఫెక్షన్. ఇవి రెండు కూడా దానికి అది. మిగతా ఇవన్నీ చూసినట్టయితే లంగ్ ఇన్ఫెక్షన్ కూడా గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి నోటిఫై అవుతున్నాయి. లంగ్ ఇన్ఫెక్షన్ అది మనం ఆల్ఫా డెల్టాలో చూసినట్టు ఉంది. బట్ అందరిలో అవ్వట్లేదు. యంగ్ పేషెంట్స్లో మాత్రం కొద్దిగా స్పేర్ చేస్తున్నారు. బట్ ఓల్డర్ పేషెంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి. సెకండ్, దాంతోపాటు ఫ్రీక్వెంట్గా మనము టీవీలలో కానీ మన కాంతారా యాక్టర్ 33 ఇయర్స్ తను కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కరోజు ఫీవర్ ఉంటుంది, బట్ స్టిల్ దాని వెనకాల మాత్రం చాలా పెద్దగానే వచ్చేస్తుంది. ఈరోజు మనం మీడియాలో మనం చూసినట్టయితే సింగపూర్, హాంకాంగ్లో చాలా కేసెస్ వచ్చాయి. దాంతోపాటు చైనా లాంటి డర్టీ కంట్రీ వాళ్ళు రిపోర్ట్స్ ఏమి ఇవ్వరు. బట్ మిగతా కంట్రీస్, థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్లో కేసెస్ అనేది చాలా పెరుగుతున్నట్టు మాత్రం వస్తుంది. బట్ ఇప్పుడు మన ఇండియాలో చూస్తే 252 సమ్ లెక్కలు అయితే చెప్తున్నారు. బట్ ఎంత సీరియస్గా తీసుకోవచ్చు దీన్ని? 257 కేసెస్ వచ్చినాయి. బట్ అంత సీరియస్గా అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే 140 కోట్ల ప్రజలలో 257 అనేది చాలా లిటిల్ అది. బట్ ఏదైతే అక్కడ ఈ రేట్ ఎంతైతే ఉందో సింగపూర్లో పెరిగే రేటు, ఆ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇంకా వేరే స్ప్రెడ్ అవుతుంది, మాత్రం పెద్దగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ టెస్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. మన దగ్గర టెస్టింగ్ ఏం లేదు. మళ్ళీ అందరూ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, అంతేగా అది అట్లా అనుకోవాలి అంతే. గాళ్ళ మాటలుగా మనం ఇప్పుడు మెయిన్గా ఇదే వినిపిస్తోంది. ఎందుకంటే అసలు టెస్టింగ్లు జరిగితే ఎంతమందికి బయటపడుతుందో, ఆల్రెడీ ఉండున్నారు, టెస్ట్లే జరగట్లేదు అని వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? జీరో టెస్టింగ్ అమ్మా. ఏదో పెద్ద టెస్టింగ్ లేదు. జీరో టెస్టింగ్. ఏదో ఎక్కడనో ఎవరికన్నా బుద్ధి పుట్టి ఆ డాక్టర్ అయ్యో ఇది కోవిడ్లా అనిపిస్తుంది అన్నటప్పుడే చేస్తారు. బట్ అంతకన్నా నేను ఇప్పటివరకు గత 6 monthsలో 12 to 14 people ఐ ట్రీటెడ్. అన్ని పాజిటివ్ వచ్చాయి. సో నా రిపోర్ట్స్ ఉన్నంత వరకు వాళ్ళ దగ్గర ఉండవు. అంత ఒక పెద్ద ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీలాండ్ అక్కడ కూడా ఉండవచ్చు నాకు తెలిసి టెస్టింగ్.
కొన్ని అంటే ఇప్పుడు గాంధీ ఉస్మానియా దాంట్లో టెస్ట్ చేస్తుండొచ్చేమో, కానీ మిగతా చోట్ల జీరో ఓకే. టెస్టింగ్, జీరో పాజిటివిటీ రేట్, అన్నీ నెగిటివ్ అన్నట్టు ఇక ఓకే. కోవిడ్ లేనట్టే. సరే మరి ఈ టెస్ట్ చేయకపోవడానికి ఏమన్నా పర్టిక్యులర్ రీజన్ ఉందా? గవర్నమెంట్ ఏమో అన్ని రకాల అందుబాటులో ఉంచాము అన్ని వ్యవస్థల్ని అని చెప్తోంది. వ్యవస్థలని అందుబాటులో ఉంచడం మనుషులని అందుబాటులో ఉంచడం కాదు కదా. హ్మ్. పాపం రోగికి పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఆ పాజిటివ్ పర్సన్ ఇంకో మిగతా 10 మందికి అంటియకుండా వాళ్ళని ఐసోలేషన్ చేసి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అక్కడి ఓకే. వరకు వీ కెన్ రెస్ట్రిక్ట్. అలా కాకుండా మనం టెస్టింగే చేయకపోతే 10 మందికి అంటించేస్తారు. ఓహ్! అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జాగ్రత్తలు చెప్తున్నారు గానీ నిజంగా టెస్ట్ చేయకపోవడం ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తోంది గదా! ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు దాంతో పాటు మనం సీవేజ్ వాటర్‌లో చూస్తాం. ఆర్ఎన్ఏ మెటీరియల్ ఏదైతే ఉందో సీవేజ్‌లో అంటే మనం మోర్ల నుంచి తీసుకొని అక్కడక్కడ శాంపిల్స్ తీసుకొని ఈ ఏరియాలో ఇంత కాన్సంట్రేషన్‌తో వైరస్ ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. హ్మ్. అలాంటియన్నా చేయాలి. చాలా మటుకు చేయట్లేదు అది కూడా. ఓకే. ఇగ్నోరింగ్ ద థింగ్స్ అమ్మ. మొత్తం కూడా ఇగ్నోరింగ్. అసలు వాస్తవాలు ఏమున్నాయి? అంటే కరోనాకు సంబంధించి గానీ, ఆ వ్యవస్థలో లోపాలు గానీ ఏమున్నాయని మీరనుకుంటున్నారు? టెస్టింగ్ ఈజ్ వన్ థింగ్. టెస్టింగ్ ఓకే. అయితే జరగట్లేదు. హ్మ్. ఇప్పుడు కోవిడ్ వచ్చినా ఇప్పుడు సివియర్‌గా ఇన్ఫెక్షన్ అయితే ఇది హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతారు. హ్మ్. హాస్పిటల్ లక్షల్లో ఖర్చవుతది. దే విల్ బి బెనిఫిటెడ్. ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. పోనీ చనిపోతే చనిపోయిండంటారు అంతవరకే. టెస్టింగ్ లేనిది యూ కెనాట్ గో బిహైండ్ దట్ వన్. టెస్టింగ్ చేయాల్సిందే. ఇప్పుడు వచ్చిన వేవ్ గురించి అంటే వేరియంట్ గురించి అంటే గతంలో మనం చూసాం ఒమిక్రాన్‌దే ఇది సబ్ వేరియంట్ అని చెప్తున్నారు. స్పీడ్‌గా వ్యాప్తి చెందుతది. బట్ భయపడాల్సిన అవసరం లేదు అని కూడా వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? భయపడాల్సిన అవసరం లేదని వీళ్ళేమన్నా కలగన్నారా? కోవిడ్ ఏం చేస్తలేదని వీళ్ళకు కలబడ్డదా? ఎంతమందిని ట్రీట్ చేశారు వాళ్ళు? ఎంతమంది మంచిగయ్యారు? అనేది ఫస్ట్ థింగ్. మీరు మీడియాలో ఎక్కడ చూసినా, అక్కడెక్కడ చూసినా చాలామంది వచ్చేసి ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా తెలుసు? ఒక పేపర్‌లో వాళ్ళు పబ్లిష్ చేసి పంపించిన దాంతో బట్టి చేస్తూ ఉంటారు. ఇక్కడ దాంట్లో మనం టెస్ట్ చేసి ఇంతమందికొచ్చింది, 100 మందికొచ్చింది, 100 మందికి లంగ్‌లో ఎఫెక్ట్ అయింది. ఇంకా మిగతా క్లాట్స్ ఫార్మ్ అయినాయి. ఇంకో విధంగా హాస్పిటల్‌లో ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఇంతమంది చచ్చారు అన్నప్పుడు యూ విల్ గెట్ ఎన్ ఐడియా. ఏదో అక్కడ సింగపూర్‌లో జరిగింది. దాంట్లో 31 మంది చనిపోయారన్నారు ఒక వీక్‌లో. సో, హౌ మచ్ సివియారిటీ ఈస్ దేర్? యంగ్ పేషెంట్ చనిపోయారా? ఓల్డర్ పేషెంట్ చనిపోయారా? వెరీ దాంట్లో చిన్న పిల్లలు ఏమైనా చనిపోయారా? ఎంతవరకు వాళ్ళకు ఏమైనా డిసీజెస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా అకౌంటబిలిటీలో ఉంటుంది. అలా చేయకుండా మనం ఏదో ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా మాత్రం ఉండొద్దు. మెయిన్ సార్ ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అన్నది తెర మీదకొచ్చింది. బూస్టర్ డోస్ అనేది ఏం డోస్ ఇస్తారు? వ్యాక్సిన్. కోవాక్సిన్, కోవిషీల్డ్, హ్మ్. ఫైజర్, మెడోనా అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఆల్రెడీ యూకేలో అక్కడ ఒక డోసు ఇచ్చేసి చెత్తబుట్టలో పడేస్తే మనం 3 డోసులు తీసుకున్నాం. అది ఇంకో 4 డోసు కూడా తీసుకోవాలా? మరి యూకే వాడు వాళ్ళ వాళ్ళ ప్రజలకు ఇంకా 5 డోసులు, 10 డోసులు ఇవ్వాలి కదా! వాడెందుకు ఆపాడు? యూరోపియన్ కంట్రీస్ ఎందుకు ఇయ్యలేదు? ఇది జస్ట్ లాజికల్ ఆన్సర్ ఇది. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ పనిచేస్తుందంటే మీకు వైరస్ అనేది రావద్దు. ప్రొటెక్షన్. కరెక్ట్. అంటే ప్రివెన్షన్ దట్ ఈస్ కాల్డ్ ద ప్రివెన్షన్. మీకు ఇంకా రావద్దు. మరి ఎందుకు వస్తుంది? అవును. ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్కటి వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఇక టెస్టింగ్ చేయొద్దు. ఒక డోస్ ఇస్తే సరిపోతుందా? ఇట్ ఈస్ నాట్ దన్ థింగ్. ద ఎఫికసీ కూడా 78% ఎంతనో ఉంది. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ వర్తీ వన్. ఓకే. ఇప్పుడు కరోనా పాజిటివ్ వాళ్ళకి కూడా చెక్ చేస్తే ఇన్‌ఫ్లుయెన్జా బి అని వస్తోంది అని వింటున్నాం. ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? కరోనా పాజిటివ్ వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్జా బి అనేది రాదమ్మా. అది వేరు. హ్మ్. ఇది వేరు. ఓకే. అదే ఆర్‌టిపిసిఆర్‌లో ఇట్ హాస్ సెపరేట్ జీనోమ్, సెపరేట్ అంటే థింగ్స్. సేమ్ లక్షణాలున్న అది కూడా సేమ్ లక్షణాలుంటాయా? లక్షణాలు సేమ్ ఉంటుంది. హ్మ్. బట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఇన్‌ఫ్లుయెన్జా బి, ఇవి అని రావడం అనేది కాదు.
అయితే ఇప్పుడొచ్చే వేరియంట్ ప్రాణాంతకం ఎంతవరకు ప్రాణాంతకం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఎంత ప్రాణాంతకం అంటే ఒక స్టడీ ఉండాలి, మరి రీసెర్చ్ వేలో ఉండాలి. ఇప్పుడు 100 మందిలో కోవిడ్ ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో ఎంతమంది చనిపోయారు అందరికీ తెలుసు. 5%, 2%, 3%, ఆ తర్వాత ఒమైక్రాన్ 1% ఆ రేంజ్లో ఉంది. బట్ దేర్ ఆర్ డెత్స్. హ్మ్. 100లో ఒక్కరు అనేది అయితే ఉంది కదా, దట్ ఈస్ పాసిబిలిటీ. దాంట్లో కూడా కోమార్బిడ్ అనేది ఉండదు. కోమార్బిడ్ మనిషి కాదా? కోమార్బిడ్ కూడా మనిషి. ఇప్పుడు అలా చూస్తే ఇప్పుడు డయాబెటీస్ ఉన్నాడు, హైపర్ టెన్షన్ ఉన్నాడు, హార్ట్ అటాక్ ఉన్నాడు, లేకుంటే లంగ్ ప్రాబ్లం ఉన్నాడు, వీళ్ళందరూ కోమార్బిడే. హార్ట్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్, వీళ్ళందరూ కోమార్బిడే, అందరు మనుషులే. అట్లా ప్రతి ఒక్కరు ఉంటుంది. 50% పాపులేషన్లో ఏదో ఒకటి ఉంటుంది మీది. హ్మ్. ద థింగ్ ఈస్ ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఓకే. నువ్వు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వనంత వరకు ఇలా ప్రజలకు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? వ్యాక్సిన్ వల్ల కాదు అన్నారు, సంతోషం. మరి ఎందుకు వస్తున్నాయి మళ్ళీ? హూ ఇస్ ద కల్ప్రిట్? ఏ వైరసా, లేకుంటే వాళ్ళ జీవనశైలియా? జీవనశైలి అయితే మనము 15-20 సంవత్సరాల నుంచి అలానే నిల్చుని కుప్పకూలిపడి చచ్చిపోవాలి మనుషులు. ఎందుకు చచ్చిపోతున్నారు? ఈరోజు కార్డియాలజిస్ట్లో వచ్చి చూస్తున్నాం మనం, అక్కడక్కడ ఏదేదో చెప్తున్నాడు. నిజంగా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, అవును. జాలి అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు స్కూల్స్‌లో, క్రికెట్ స్టేడియమ్స్‌లో ఆడుకుంటూ పడి చనిపోయిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసాం. ఎక్కువ. ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే చూసాం. దానికి మెయిన్ రీజన్ ఏది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఐసీఎంఆర్ ఏమన్నది? హ్మ్. వ్యాక్సిన్ కాదు అన్నది. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి 5 సంవత్సరాల తర్వాత కూడా కోవిడ్ వచ్చింది, వాళ్ళకి సివియారిటీ వచ్చి ఉంటుంది, ఇప్పుడు చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతారు? అప్పుడేదో వచ్చింది దానికి 4 సంవత్సరాలు, ఇప్పుడు ఎందుకు చచ్చిపోతాడు? ఎప్పుడు కోవిడ్ ఈజ్ క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. ఓకే. కోవిడ్ ఈజ్ ఏ లంగ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ కాదు. మీరందరికీ ఏంటంటే ఒక లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక బూటకం చూపించారు. లంగ్ ఇన్ఫెక్షన్ అంటే లంగ్ డ్యామేజ్ అయింది కదా, దానికి సప్లై బ్లడ్ సప్లై, క్లాట్స్ ఫామ్ అయ్యి బ్లడ్ సప్లై కాకుండా చేసేది క్లాట్ ఫామ్ అయినప్పుడు ఇదంతా కూడా బ్లడ్ సప్లై కాకపోతే ఆ డ్యామేజ్ అవుతుంది ఆ లంగ్, ఆ పార్ట్, ఆ రీజన్. దట్ ఈస్ ఓకే. హ్యాపెన్. దానికి లంగ్ ఇన్ఫెక్షన్ దిస్ ఈస్ ఇంటర్నల్లీ, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ బేస్డ్. అందుకే ఈ క్లాట్స్ అనేది ఎప్పుడు వీళ్ళు ట్రీట్ చేయలేదు. సో ఈ క్లాట్స్ని ఎప్పుడైతే ట్రీట్ చేసినప్పుడు ఈ క్లాట్స్ కరగదీసి మంది ఇచ్చినప్పుడు ఆ లంగ్ అనేది డ్యామేజ్ కాదు. దట్ ఈస్ వై ద పీపుల్ అందరికీ కూడా ఈ లంగ్ అనేది డ్యామేజ్ అయింది. ఈ లంగ్తో పాటు క్లాట్స్ ఫామ్ అయినాయి. క్లాట్స్లో ఏదైతే ఉన్నాయో హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, చిన్న చిన్న పిల్లలు చనిపోవడానికి కారణం వైరస్తో పాటు అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చారో దాంట్లో కూడా థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్, 2 పదాలు ఉన్నాయి. థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఫార్మేషన్, థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్. ఈ థ్రాంబోసిస్కి ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోయి ఈ క్లాట్ ఫార్మేషన్లో ముఖ్య పాత్ర ఉంటుంది. సో ఈ క్లాట్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో బ్లడ్లో, హార్ట్లో పోయి లార్జ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఓకే. కోవిడ్ కూడా అలానే చేస్తుంది. ఇవి రెండింటిని మనం టెస్ట్ చేయము, సో ఇట్ హ్యాపెన్స్. సార్ ఇప్పుడు మీ మెడిసిన్‌తో పాండమిక్ నుంచి గాని ఇన్ని ఇయర్స్‌గా ఆల్మోస్ట్ ఎంతమందికి మీరు క్యూర్ చేసుంటారు? వేలలో ఉంటుంది. ఓకే. హ్మ్. వేలలో స్టార్టింగ్లో మంచిగా ఆల్ఫాడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు అనుకుంటా, ఐ థింక్ 22nd ఆఫ్ దిస్ వన్ నుంచి స్టార్ట్ చేశాను. ఎస్, ఇట్స్ వర్కింగ్. అప్పుడు ఆ టైంలో వర్కింగ్. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా వచ్చినట్టు చాలామందికి నేను ఫ్రీగా ఇచ్చాను మెడిసిన్. సో రికవరీ అంటే బాగానే రికవరీ అవుతున్నారు. అరే దీంట్లో ఏం రికవరీ అనేది ఐ జస్ట్ కమ్ టు నో ఆఫ్టర్ 3 months. హ్మ్. ఏమై ఉంటుంది, ఈ డ్రగ్ ఇచ్చాను, దీనికి ఎందుకు ఈ వైరస్ చంపే తత్వం ఉంది, దీనికి ఎందుకు దీని వైరస్ని ఎంత మొత్తం అంతరించేస్తుంది అని చూస్తే ఎక్కడ కూడా నాకు ఐ డిడ్ నాట్ గెట్ ద ఆన్సర్. యూట్యూబ్లో లేకుంటే గూగుల్ సెర్చ్లో, ఏఐలో అన్నిట్లో సెర్చ్ చేశాను. ద లిమిటెడ్ ఆన్సర్ వాజ్ దేర్ ఎట్ ద టైమ్. హ్మ్. అసలు కనిపించలేదు. నాకెందుకు అనిపించట్లేదు ఆ ఆన్సర్, మిగతా పార్ట్ ఎందుకు అనిపించట్లేదు అని చెప్పేసి ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ బుక్లో నేను
సెల్యులార్ లెవెల్లో ఏ విధంగా ఈ ఒక మైక్రోట్యూబుల్ని ఈ మెడిసిన్ చేస్తుంది అని చెప్పేసి చూసేసరికి అక్కడ ఆన్సర్ వచ్చింది నాకు. క్లాట్ ఫార్మింగ్ అయితే ఐ హ్యాడ్ దెన్ ఆన్సర్ ఫర్ దట్ వన్ సిన్స్ లాంగ్ టైం. సో 2 మెడిసిన్స్ పెట్టాను, ఆన్సర్ వచ్చింది. సో దాన్ని ఫుల్గా పేపర్ ఫామ్లో కూడా నేను తయారు చేసి నేను ఐసీఎంఆర్కి ఇచ్చాను. పేపర్ పబ్లికేషన్స్ అంటారు కదా, అలా తయారు చేసి ఇచ్చాను. హౌ ఇట్ వర్క్స్, వేర్ ఇట్ వర్క్స్, ఎలా పనిచేస్తుంది సెల్లో, ఏ విధంగా చంపేస్తుంది, ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, ఎన్ని రోజుల్లో వైరస్, 2 రోజుల్లో వైరస్ చచ్చిపోతుంది, 3వ రోజు 4వ రోజు డెడ్ వైరస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, 4వ రోజు అయిపోయిన తర్వాత 5th డే మార్నింగ్ కంప్లీట్గా నెగిటివ్.